హాయ్ హలో నమస్తే. ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ టు ద సన్ టారో. నా పేరు రేఖ. నేను మీ ముందుకి ఇంకొక రీడింగ్ తీసుకొచ్చాను అనమాట. ఈ రీడింగ్ ఏంటంటే మీ వ్యక్తి యొక్క పేరు ప్రకారంగా అసలు మీ ఇద్దరి కనెక్షన్ ఏదైతే ఉందో అది ఎటువంటి కనెక్షన్ అయినా అవ్వచ్చండి. అది ముందుకి కొనసాగుతుందా లేదంటే ఎండ్ అయిపోయిందా? అంటే కొంతమంది ఏంటంటే ఆల్రెడీ సపరేషన్లో ఉన్నారు, బ్లాకేజ్, నో కాంటాక్ట్, నో కమ్యూనికేషన్. సో వాళ్ళకి తెలియటం లేదు అసలు మేమిద్దరం మళ్ళీ కలుస్తామా లేదంటే ఈ కనెక్షన్ ఎండ్ అయిపోయిందా, మూవ్ ఆన్ అయిపోవాలా లేదంటే ఉండాలా, సో మీకు తెలియటం లేదు. సో అలాగే కొంతమంది ఏంటంటే ఒక కనెక్షన్లో ఉంటే కూడా సో వాళ్ళకి అంటే ముందుగానే అనిపిస్తుంది అనమాట, ఎందుకో వీళ్ళిద్దరికీ సెట్ అవటం లేదు, మేమిద్దరం కలిసి ఉంటామో లేదో డౌట్గా ఉంది అన్నట్టుగా కొంతమందికి ఇటువంటి డౌట్స్ అనేవి ఉండొచ్చు. సో వాళ్ళ కోసమే ఈ రీడింగ్ అనమాట. ఇది ఒక సబ్స్క్రైబర్ యొక్క రిక్వెస్ట్, దానివల్ల ఈ రీడింగ్ చేస్తున్నాను, సరేనా? సో ఒకవేళ మీ పేరు గనక ఓకే ఏ నుంచి ఎం వరకు ఉంటే ఇది మీ రీడింగ్ పైల్ నెంబర్ 1. అండ్ ఎన్ నుంచి జెడ్ వరకు ఉంటే మీ పర్సన్ యొక్క పేరు ఫస్ట్ లెటర్ ఏదైతే ఉందో అది మీ వ్యక్తి యొక్క నేమ్ ఇనిషియల్ అయితే అది మీది పైల్ నెంబర్ 2 అవుతుంది, ఎన్ నుంచి జెడ్ వరకు. ఓకేనా? సో ఎనర్జీ ఎక్స్చేంజ్ కోసం ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అలాగే నా వీడియోస్కి వ్యూస్ అనేవి చాలా తగ్గిపోయాయి అనమాట. అది ఎందుకు అనేది నాకు తెలీదు. మేబీ కంటెంట్ అనేది మరి ఇంకా నేను ఎక్కడి నుంచి కొత్త కొత్త టాపిక్స్ క్రియేట్ చేయగలను. సో ఉండే టాపిక్స్నే నేను చేస్తున్నాను, ఇంతవరకు నా ఛానల్లో ఉండే టాపిక్స్నే నేను కంటిన్యూ చేస్తున్నాను. సో మీకు ఇంకా ఏమైనా ఒక వెరైటీ టాపిక్స్ కావాలంటే చెప్పండి, ఎందుకంటే కెరీర్ గురించి అడుగుతారు చాలామంది, అది చేస్తే కనుక ఎవ్వరూ చూడరు. అలాగే హూ విల్ యూ మ్యారీ, మీరు ఎవరిని పెళ్లి చేసుకుంటారు, సింగిల్స్ అనేవాళ్ళు ఉంటారు. సో దానికి కూడా ఎవరు ఇంట్రెస్ట్ అనేది చూపించరు. సో ఎక్కువ నేను ఇలాంటివే చేస్తున్నాను, ఎక్స్ట్రా మ్యారిటల్ అఫేర్స్ కానీ ఒక లవ్ అఫేర్స్ కానీ ఇలాగే చూస్తున్నాను. సో మీకు ఇష్టమైన కంటెంట్ క్రియేట్ చేయడం అనేది నా ముఖ్య ఉద్దేశము. సో మీకు చూడలేకపోతే వ్యూస్ అనేది వ్యూస్ నంబర్ అనేది కాదండి, సాటిస్ఫాక్షన్ అనేది ఉంటుంది. అంటే ఎంతమంది చూశారు, ఎంతమందికి నచ్చింది అనేది ఒక సాటిస్ఫాక్షన్ కదా. సో దాన్ని బట్టి చూసుకుంటే కూడా నాకు వ్యూస్ అనేవి చాలా తగ్గిపోయినాయి. సో దానివల్ల ఏంటి 20,000 ఆల్మోస్ట్ నాకు సబ్స్క్రైబర్స్ ఉంటేను కూడా ఓన్లీ 2,000 కూడా రావటం చాలా కష్టమైపోతుంది ఇక ఈ మధ్యలో. సో ఐ డోంట్ నో ఏమి రీజన్ అనేది. యూట్యూబ్ కూడా నాకు కంప్లైంట్ చేసింది, ఎందుకంటే చాలా మట్టుకి నోటిఫికేషన్ అనేది వెళ్ళట్లేదు వేరే వాళ్ళకి, అదైతే నేను చూస్తున్నాను. సో దానివల్ల చూద్దాము. మీరు కూడా వీలున్నంత సపోర్ట్ చేయండి, ఎవరైతే నా ఛానల్ చూస్తున్నారో షేర్ చేయటం కానీ లేదంటే లైక్ చేయటం కానీ. సో మీరు ఎంత మంది లైక్ చేస్తారో నా వీడియోస్ అనేది మిగతా వాళ్ళకి అనేది రీచ్ అవుతాయి అన్నమాట. ఓకేనా? సరే, ఇది నేను చెప్పాలనుకుంది. సో లెట్ స్టార్ట్ ది రీడింగ్. సో యాజ్ యూజువల్ నేను ఫస్ట్ ఎనర్జీ చెకింగ్ అనేది చేస్తాను, మీరు ఎటువంటి ఎనర్జీలో ఉన్నారు, మీ పర్సన్ ఎటువంటి ఎనర్జీలో ఉన్నారు అనేసి. దాని తర్వాత మనం రీడింగ్ అనేది స్టార్ట్ చేద్దాం. ఓకే, ఎవరైతే పైల్ నెంబర్ 1 చూస్ చేసుకున్నారో సో వాళ్ళకి రీడింగ్ అనేది చూద్దాము. సో మీరు అండ్ మీ పర్సన్, మీ ఇద్దరి ఎనర్జీస్ ఒకరి పట్ల ఒకరికి ఎలా ఉన్నాయి, మీరు మీ పర్సన్ యొక్క ఎనర్జీస్ ఒకరి పట్ల ఒకరికి ఎలా ఉన్నాయి. మీ ఎనర్జీ వచ్చేసి ద ఫూల్, మీ పర్సన్ ఎనర్జీ వచ్చేసి ద హెరోఫెంట్. సో మీ ఈ బంధం ఏదైతే ఉందో, ఈ కనెక్షన్ ఏదైతే ఉందో ఇది ముందుకు వెళుతుందా లేదా, లేదంటే ఎండ్ అయిపోయిందా అనేది మనకి ఈ యొక్క రీడింగ్ అనమాట. ఓకే, ఎండ్ అయిపోతుందా, ఆల్రెడీ ఎండ్ అయిపోయిందా, సో మీరు వెయిట్ చేయాలా, మూవ్ ఆన్ అయిపోవాలా, ఇవన్నీ ఈరోజు చూద్దాం అనమాట. సో మీ ఎనర్జీ ఏంటంటే ఒక రిస్క్ తీసుకుందాము, ముందుకు వెళ్దాము, ఒక న్యూ స్టార్ట్, ఫ్రెష్ స్టార్ట్, న్యూ బిగినింగ్ అనేది మీరు కావాలని కోరుకుంటున్నారు. మీరు లైఫ్ని ఈ వ్యక్తితో ఎక్స్ప్లోర్ చేయాలనుకుంటున్నారు. ముందు అసలు ఏమి దాగి ఉంది మీ లైఫ్లో, ఒక హ్యాపీనెస్ ఈ వ్యక్తితో. సో మీరు చాలా ఎక్సైటెడ్గా ఉన్నారు, ఒక ఫ్రెష్ స్టార్ట్ చేయాలనుకుంటున్నారు, ఈ వ్యక్తితో లైఫ్ లాంగ్ కలిసి ఉండాలనుకుంటున్నారు. కాకపోతే మీ దగ్గర ఏంటంటే నేను చూస్తున్నది ఏంటంటే ఒక కొంచెం
ఎంజాయ్మెంట్ పరంగా చూస్తున్నారు. లాంగ్ టర్మ్‌గా మీరు ఆలోచించట్లేదు. ఏంటంటే ఇమ్మీడియేట్‌గా మేమిద్దరం కలిసిపోవాలి. ఇమ్మీడియేట్‌గా మాకు ఏమంటారు ఫ్రెష్ స్టార్ట్ అయిపోవాలి అనేది మీరు కోరుకుంటున్నారు. సో, కాకపోతే మీ వ్యక్తి ఏంటంటే స్లో అండ్ స్టడీ టైప్ ఆఫ్ పర్సన్. వాళ్ళేంటంటే ఫ్యూచర్‌కి ప్లాన్ చేస్తున్నారు. కాకపోతే ఆ స్లో మూవింగ్ చూసి మీరేమనుకుంటున్నారంటే, లేదు ఈ వ్యక్తికి నేనంటే ఇష్టం లేదేమో. సో, మేబీ వాళ్ళకి ఫ్యూచర్‌లో నాతో ఉండడం ఇష్టం లేదేమో అన్నట్టుగా మీరు ఒక డౌట్ పడడం గానీ, భయం పడడం గానీ, లేదంటే వాళ్ళని కొంచెం ట్రబుల్ చేయటం గానీ చూస్తున్నారు. కానీ వాళ్ళేంటంటే లాంగ్ టర్మ్ స్టెబిలిటీ, లాంగ్ టర్మ్ కమిట్మెంట్, ఒక మ్యారేజ్ గురించి అనేది ఆలోచిస్తున్నారు. మీరేంటంటే షార్ట్ టర్మ్ ఎంజాయ్‌మెంట్‌కి, ట్రిప్స్‌కి, వెకేషన్స్‌కి దాని గురించి మీరు ఆలోచిస్తున్నారు. కానీ వాళ్ళేంటంటే లాంగ్ టర్మ్ లైఫ్ లాంగ్ ఉండడానికి అనేది వాళ్ళు ఆలోచిస్తున్నారు. కాకపోతే ఇద్దరు ఎనర్జీస్ కూడా బాగానే ఉన్నాయండి. అక్కడ ప్రాబ్లమ్ అనేది ఏమీ కనిపించట్లేదు. పైల్ నెంబర్ 1. స్పిరిట్స్ అండ్ ఏంజెల్స్, మా పైల్ నెంబర్ 1 ఎవరైతే చూస్ చేసుకున్నారో అసలు వాళ్ళ కనెక్షన్ ముందుకు వెళుతుందా ఈ సంబంధము, లేదంటే ఎండ్ అయిపోతుందా? అసలు ఈ కనెక్షన్ అనేది ముందుకు వెళుతుందా? Knight of Cups, 9 of Swords, 4 of Wands. ఓకే. సో, నాకు ఈ కనెక్షన్‌లో అయితే పెద్దగా ఏమీ ప్రాబ్లమ్ అనేది కనిపించట్లేదండి ఫ్యూచర్‌లో. ఎందుకంటే సో, మీది స్టార్టింగ్ వచ్చేసి వాళ్ళే మిమ్మల్ని ప్రపోజ్ చేశారు. వాళ్ళే మీ దగ్గరికి వచ్చారు. ఈ కనెక్షన్ అనేది స్టార్ట్ అయింది వాళ్ళ వల్లే. వాళ్ళే ముందుగా ఇంట్రెస్ట్ చూపించారు. మిమ్మల్ని అప్రోచ్ అయ్యారు. సో, వాళ్ళే తన లవ్ అనేది ప్రపోజ్ చేశారు. అంతా చేశారు. సో, పాస్ట్‌లో అనేది మీది చాలా బాగుండిందనమాట. మీ లవ్ లైఫ్ అయితే మాత్రం బ్రహ్మాండంగా ఉంది. దానివల్ల ఏంటంటే మీరు హ్యాపీగా ఎంజాయ్ చేయటము, ఒకరితో ఒకరు టైం స్పెండ్ చేయటము, మీటింగ్స్ రకరకాల గంటల తరబడి మాట్లాడుకోవటము, ఇవన్నీ అయితే మీరు పాస్ట్‌లో చేశారు. చాలా హ్యాపీగా ఉన్నారనమాట. సో, మీకు పాస్ట్ అయితే మాత్రం బ్రహ్మాండంగా ఉంది. మీకు ఎటువంటి ప్రాబ్లమ్ అనేది నాకు ఇక్కడ కనిపించట్లేదు. కాకపోతే ప్రెజెంట్‌లో మీ ఇద్దరి మధ్య కొంచెం ఒక డిస్టెన్స్ అనేది వచ్చింది. ఎందుకంటే మీరేంటంటే ఒక ఓవర్ థింకింగ్‌తో, ముఖ్యంగా నా వ్యూవర్ ఎవరైతే ఉన్నారో, సో, వాళ్ళేంటంటే కొంచెము ఓవర్ థింకింగ్‌తో, ఒక యాంగ్జైటీ, డిప్రెషను, టెన్షన్ తోటి మీ పార్ట్నర్‌ని కూడా మీరు ఒక విధంగా అయితే ట్రబుల్ చేశారనే చెప్పొచ్చు. సో, దానివల్ల మీ ఇద్దరికి గ్యాప్ అనేది వచ్చేసింది. కరెంట్ సిట్యుయేషను ప్రెజెంట్‌లో మాత్రం మీ ఎనర్జీ అయితే అస్సలు బాగలేదు. మీరు చాలా టెన్షన్‌లో ఉన్నారు, బాధలో ఉన్నారు. మేమెప్పుడు రీయూనియన్ అవుతాము అని చెప్పేసి రోజు మీరు ఏడవటం కానీ, బాధపడటం కానీ, రాత్రి నిద్రపోకుండా ఫుడ్ అది మానేసేసి చాలా ఘోరమైన పరిస్థితిలో మీ మెంటల్ కండిషన్ అయితే ఉంది ప్రస్తుతానికి. కొంతమందికి ఏంటంటే అసలు అర్థం కూడా కావట్లేదు. ఎందుకు మా ఇద్దరి మధ్య ఈ సెపరేషన్ వచ్చింది? అసలు ఇంతకు ముందులాగా మేము ఎందుకు ఉండటం లేదు? మేమెందుకు హ్యాపీగా లేము అన్నట్టుగా మీకు ఒక భయం అనేది వచ్చేసిందనమాట. సో, దానివల్ల ప్రెజెంట్ అనేది నాకు ఇక్కడ బాగా అనిపించట్లేదు. కాకపోతే ఫ్యూచర్ అనేది చాలా బాగుంది. ఎందుకంటే నాకు ఇక్కడ ఒక మ్యారేజ్ అనేది కనబడుతుంది. ఒక స్టెబిలిటీ, ఒక ఫౌండేషన్, ఇవన్నీ కూడా కనబడుతున్నాయి నాకు. సో, ఫ్యూచర్‌లో అయితే చాలా బాగుంది. ఒక మ్యారేజ్, కమిట్మెంట్ అన్నీ నాకు ఇక్కడ కనిపిస్తున్నాయి. సో, మీరు చాలా బాగున్నారనే చెప్పాలి. అదే బాగుంటారు. మీ ఫ్యూచర్ అనేది ముందుకు వెళుతుంది అనేది అయితే నాకు ఇక్కడ కనిపిస్తూ ఉంది. ఈ ప్రస్తుతానికి మీ ఏదైతే స్టేజ్ ఉందో, ఒక సెపరేషన్ ఉందో, అది అంతా టెంపరరీ. సో, మీరు దాని గురించి బాధపడాల్సిన పని లేదు. కానీ ఫ్యూచర్ అనేది మాత్రం చాలా బాగా కనిపిస్తూ ఉంది. సో, ఇంకా చూద్దాము అసలు మా పైల్ నెంబర్ 1 ఎవరైతే సెలెక్ట్ చేసుకున్నారో వాళ్ళ ఫ్యూచర్ ఎలా ఉండబోతుంది? అంటే ఈ కనెక్షన్ అనేది ముందుకు వెళుతుందా, లేదంటే ఇక్కడే ఎండ్ అయిపోతుందా? సో, ఈ కనెక్షన్ అనేది ముందుకు వెళుతుందా, లేదంటే ఆల్రెడీ ఎండ్ అయిపోయిందా, ఎండ్ అయిపోతుందా? మాకు గైడెన్స్, క్లారిటీ ఇవ్వండి. స్ట్రెంగ్త్, కింగ్ ఆఫ్ పెంటికల్స్, పేజ్ ఆఫ్ పెంటికల్స్. ఓకే.
సో పాస్ట్‌లో అయితే మీకు చాలా స్ట్రాంగ్ బాండ్ అనేది ఉన్నదని చెప్పొచ్చు. మీరు హ్యాపీగా ఇద్దరితో ఒకరినొకరు అర్థం చేసుకోవటం గానీ, ఒకరి గురించి ఒకరు తెలుసుకోవటం గానీ, ఇద్దరూ హ్యాపీగా ఉండటం గానీ, స్ట్రాంగ్ బాండ్ అనేది మీరు డెవలప్ చేసుకున్నారు. ఎందుకంటే మీకు పాస్ట్‌లో ఈ కనెక్షన్ అనేది ఒక స్టేబుల్ కనెక్షన్ అనేది మీకు అనిపిచ్చింది. ఈ కనెక్షన్ అనేది డివైన్ కనెక్షను, మా ఇద్దరికి ఆ దేవుడే కలిపాడు, యూనివర్సే కలిపింది అన్నట్టుగా మీరు పాస్ట్‌లో అయితే చాలా హ్యాపీగా ఉన్నారనమాట. సో మీరేంటంటే ఇంకా మీలో ఒకరిలో ఒకరు ఉండే లోపాలు కూడా మీకు కనిపించలేదు. సో అంత బాగా ఉండేవారు, అంత హ్యాపీగా మీ టైం అనేది స్పెండ్ చేసేవారు. ఒకరికొకరు సలహాలు ఇచ్చుకోవటం కానీ, ఒకరి గురించి ఒకరు నువ్వు ఇలాగా కేర్ తీసుకోవడం అంటారు చూసారా? నువ్వు ఇలాగ చెయ్యి, ఇలా ఇటువంటి ఫుడ్ తిను, ఇలా బిహేవ్ చెయ్యి, అది ఇది అని చెప్పి చాలా ప్రేమగా ఎంతో ధైర్యంగా బాగా ఉండేవారనమాట. చాలా మంచిగా ఒక స్లో ప్రోగ్రెస్ అని కూడా చెప్పొచ్చు. అంటే ఏంటంటే నెమ్మదిగా అంటే మీరు ఒక్కసారిగా లవ్‌లో పడిపోవడం అని కాదు. వాళ్ళు ప్రపోజ్ చేశారు. కానీ మీరు ఫ్రెండ్‌షిప్ లాగా మెల్లిమెల్లిగా మంచి బాండ్ అనేది డెవలప్ చేసుకున్నారు ఇద్దరు. కాకపోతే ప్రెజెంట్‌లో ఏంటంటే కొంతమందికి ఈ వ్యక్తి మ్యారీడ్ అని తెలిసిందండి. దానివల్ల ఈ డిప్రెషను, యాంగ్జైటీ నాకిక్కడ కనిపిస్తున్నాయి. సో మీకు ఈ వ్యక్తి మ్యారీడ్ అనేసి ఎలాగో తెలిసిద్ది. ఎవరి ద్వారానో తెలిసింది. లేదంటే వాళ్ళే చెప్పేశారు. సో మీకేంటంటే దానివల్ల ఒక టెన్షను, యాంగ్జైటీ, అసలు ఈ కనెక్షన్‌కి ఫ్యూచర్ అనేది ఉందా? మేమసలు ఇద్దరం కలిసి ఉంటామా? ఒకవేళ థర్డ్ పార్టీ రిలేషన్‌షిప్ అయితే గనక, ఎక్స్‌ట్రా మ్యారిటల్ అఫైర్ అయితే గనక ఏంటి మా పరిస్థితి అన్నట్టుగా మీరు బాధపడ్డము, ఏడవటము ఇవన్నీ అయితే కనిపిస్తున్నాయి. సో మీ పార్ట్నర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు చాలా మంచి రెస్పెక్టబుల్ పొజిషన్‌లో ఉన్నారు. వెల్ సెటిల్డ్ అంతా బాగానే ఉంది. కాకపోతే వాళ్ళు మ్యారీడ్ అన్నట్టుగా మీకు కొంతమందికైతే ఇది జరిగింది. సో దానివల్ల ఏంటంటే మీకు విపరీతమైన టెన్షను, ఆందోళన, భయము, అసలు ఏం జరుగుతుంది అనేది తెలియటం లేదు. కానీ ఫ్యూచర్‌లో నాకు ఇక్కడ ఏం కనిపిస్తుందంటే మీరు ఈ కనెక్షన్‌లో అనేది ఇన్వెస్ట్ చేస్తారు. ఒక ముందుకు వెళతారనేది నాకు ఇక్కడ కనిపిస్తుంది. అది ఒక చిన్నగానే స్టార్ట్ చేస్తారు. కానీ మీరు కలిసే ఉంటారు. విడిపోవడం అనేది జరగదు. సో ఇది ఇంకొక ఎవరైతే ఇలా ఎక్స్‌ట్రా మ్యారిటల్ అఫైర్ వాళ్ళు ఉన్నారో వాళ్ళకి ఈ మెసేజెస్ అనేవి వర్తిస్తాయన్నమాట. అటువంటి వాళ్ళకేంటంటే మీరు ఫ్యూచర్‌లో కూడా ఇద్దరు ఇన్వెస్ట్ చేస్తారు ఈ కనెక్షన్‌లో. ముందుకు వెళతారు. కాకపోతే మరీ డీప్‌గా కాకుండా ఇద్దరు కలిసే ఉంటారు. ఒక మ్యారేజ్ పరంగా కాకపోతేను కూడా ఇద్దరు టైం స్పెండ్ చేస్తారు. కలిసే ఉంటారు. ఎక్కడ విడిపోయే ఛాన్స్ అనేది నాకు కనిపించట్లేదు. ఓకేనా? సో ఇంకా చూద్దాము. స్పిరిట్స్ అండ్ ఏంజెల్స్ మా గైడెన్స్ క్లారిటీ ఇవ్వండి. మా పైల్ నెంబర్ 1 వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ కనెక్షన్ ఈ సంబంధం ఏదైతే ఉందో అది ముందుకు వెళుతుందా లేదంటే ఎండ్ అయిపోతుందా? నైట్ ఆఫ్ పెంటికల్స్, పేజ్ ఆఫ్ పెంటికల్స్, ఏస్ ఆఫ్ సోర్డ్స్. ఓకే. సో కొంతమందికి ఏంటంటే ఇక్కడ పాస్ట్‌లోనైతే మీరిద్దరూ కూడా ఈ కనెక్షన్ అనేది వెరీ స్లో మూవింగ్‌గా స్టార్ట్ అయింది. మీరు ఆఫీస్ రిలేటెడ్ కనెక్షన్ అవ్వచ్చు. ఫస్ట్‌లోని మీరు అసలు చాలా హెసిటేట్ చేసుంటారు. ఈ కనెక్షన్‌లోకి వద్దామా? వద్దా? ఇది నాకు మంచిదా కాదా? ఇది ఆఫీస్ రిలేటెడ్ కదా! సో అన్నట్టుగా మీరు పాస్ట్‌లో చాలా తటపటాయించడం కానీ, లేదంటే మీరు కొంచెము ఏమంటారు, ఒక అడుగు ముందుకు వేస్తే 10 అడుగులు వెనక్కి వేయడం, చాలా ఒక స్టక్ ఎనర్జీ అయితే నాకు కనిపిస్తూ ఉంది పాస్ట్‌లో. ఓకే. సో ప్రెజెంట్లో ఎలా ఉందంటే, సరే మనం ముందుకు వెళదాము, ఇన్వెస్ట్ చేద్దాము ఈ కనెక్షన్‌లో అన్నట్టుగా మీరు ఒక అడుగు ముందుకు వేశారు ఇద్దరు కూడా. సో ఒక ఫ్రెండ్షిప్ నుంచి ఒక రిలేషన్షిప్ లాగా మారి ఒకరికొకరు గిఫ్ట్స్ ఇచ్చుకోవడము, ఇది కొంతమందికి వర్తిస్తుంది. సో ఒకరికొకరు గిఫ్ట్స్ ఇచ్చుకోవడము, ఇద్దరు కలిసి సినిమాలకి, షికార్లకు వెళ్ళటము, బాగా ఒకరితో ఒకరు ఫ్యూచర్ ప్లాన్స్ అనేది డిస్కస్ చేసుకోవడము, నేను ఇక్కడ ఇన్వెస్ట్ చేస్తున్నాను, చేద్దామా వద్దా అన్నట్టుగా. సో ఇద్దరు ఒక మంచి బాండ్ అనేది, ఫ్రెండ్షిప్ అనేది మీరు డెవలప్ చేసుకున్నారు. సో ప్రస్తుతానికి కూడా మీకు బాగానే ఉంది. ఫ్యూచర్లో ఎలా ఉండబోతుందంటే, మీరిద్దరూ కూడా ఓపెన్గా మాట్లాడుకొని కుదురుగా కూర్చొని మీరు నా పరిస్థితి ఇది, నాకు ఇది కావాలి అనేసి మీ సిచ్యువేషన్ ఏదైతే ఉందో ఓపెన్గా ఒకరితో ఒకరు మాట్లాడుకొని, సో దాని ద్వారా మీరిద్దరూ ముందుకు వెళ్ళి ఒక న్యూ స్టార్ట్, ఒక ఫ్రెష్ స్టార్ట్ అనేది అయితే నాకు ఇక్కడ కనిపిస్తూ ఉంది.
ఓకే. సో ఇంకా చూద్దాము. ఇప్పుడు నేను 4 స్ప్రెడ్లు తీశాను కదండి, 4టికి నలుగురు సినారియోస్కి వర్తిస్తాయి అనమాట. ఇప్పుడు ఏ టు ఎం వాళ్ళకే రకరకాల వ్యూవర్స్ అనేది ఉంటారు కదా, సో ఒక్కొక్కరికి ఒక్కొక్క పరిస్థితి అనేది రెజనేట్ అవుతుంది. సో ఇంకా చూద్దాము. కింగ్ ఆఫ్ పెంటికల్స్, 10 ఆఫ్ కప్స్ అండ్ 8 ఆఫ్ సోర్డ్స్. సో కొంతమంది ఎవరైతే ఉన్నారో సో వాళ్ళు ఒక మ్యారీడ్ కపుల్ లాగా అనిపిస్తున్నారండి. ఒకవేళ మీరు వైఫ్ అండ్ హస్బెండ్ కానీ ఈ రీడింగ్ కోసం చూస్తుంటే కనుక, సో ఇక్కడ చాలా ఒక రకంగా అంటే పాస్ట్లో ఏంటంటే మీరు ఒక స్టేబుల్ కనెక్షన్, పెద్దలు కుదిర్చిన సంబంధము, ఒక ట్రెడిషనల్ మ్యారేజ్ అనేది జరిగింది, ఇద్దరు చక్కగా హ్యాపీగా ఉన్నారు, ఒక పెట్ కూడా ఉండిండొచ్చు మీకు, ఒక లాయల్ రిలేషన్షిప్ అనేది మీరిద్దరూ మెయింటైన్ చేశారు, చాలా బాగుంది. ఈవెన్ ప్రెజెంట్ కూడా మీకు బాగుంది, మీరు హ్యాపీగా ఉన్నారు, మీరు పిల్లలతో హ్యాపీగా సంతోషంగా ఉన్నారు, ఎంజాయ్ చేస్తున్నారు, వెకేషన్స్కి వెళ్తున్నారు. కానీ మేబీ ఊరికే అసలు ఏంటో చూద్దాము, మన కనెక్షన్ ఎలా ఉంటుందో చూద్దాం అన్నట్టుగా మీరు ఇక్కడికి వచ్చినట్టుగా నాకు అనిపిస్తుంది ఈ రీడింగ్ చూస్తున్నట్టు. సో మీకేంటంటే ఇక్కడ ఫ్యూచర్ అనేది కొంచెము టెన్షన్గా ఉందన్నమాట. అంటే ఏంటంటే ఒక బ్లాకేజ్, మిమ్మల్ని వాళ్ళు బ్లాక్ చేసుకోవడం, వాళ్ళు మిమ్మల్ని బ్లాక్ చేయటము, లేదంటే ఇద్దరు ఒకరితో ఒకరు సరిగా మాట్లాడకపోవటము, ఇవంతా ఎందువల్ల వచ్చిందంటే ఒక వేరే వాళ్ళందరూ మీ ఇద్దరి మధ్యలో ఇన్వాల్వ్ అవ్వడము, మీకు ఏదైనా గొడవలు పెట్టడం కానీ, మీ గురించి ఒకరికొకరికి చెడ్డగా చెప్పడం కానీ, ఇవన్నీ జరగటం వల్ల ఒక బ్లాకేజ్ అనేది, రిస్ట్రిక్షన్ అనేది, బౌండరీస్ అనేవి కనబడుతున్నాయి. సో కొంచెము మీకు ఒక డార్క్ పీరియడ్ అనేది వచ్చే అవకాశం ఉంది. కానీ మీరు దాన్ని ఒక రెమెడీస్తో కానీ, లేదంటే ఒక మ్యారేజ్ కౌన్సిలర్ దగ్గరికి వెళ్ళి కానీ, పెద్దవాళ్ళతో మాట్లాడి కానీ మీరైతే సెట్ చేసుకోవచ్చు. సపరేషన్ అనేది కనబడతా ఉంది, కానీ ఇది పర్మనెంట్గా ఇది అని చెప్పలేము. అంటే ఏంటంటే పర్మనెంట్గా మీరు విడిపోతారు అనేది అయితే చెప్పలేము, కానీ ఒక చిన్న డిస్టర్బెన్స్ అయితే ఫ్యూచర్లో వస్తుంది. సో దానివల్ల ఏంటంటే మీరు కొంచెము బాధపడే అవకాశం ఉంది. ఒక బ్లాకేజ్ ఎనర్జీ అయితే నాకు ఇక్కడ కనిపిస్తుంది. సరే, ఇప్పుడు మనము ఏంజెల్ ఆన్సర్స్ ఒరకిల్ డెక్ నుంచి కొన్ని గైడెన్స్ తీస్తాము. సో టారో కార్డ్ ఎప్పుడు కూడా ఒక గైడెన్స్ ఇవ్వకుండా మనము క్లోజ్ చేయకూడదు అనమాట. టారో కార్డ్ అంటేనే, టారో అంటేనే గైడెన్స్ కదా, సో ఒక గైడెన్స్ అనేది తీయాలి. సో రెమెడీస్ అనేది ఆస్ట్రాలజీ చెప్తుంది, గైడెన్స్ అనేది టారో ఇస్తుంది అనమాట. సరే, మా ఫైల్ నెంబర్ 1 వ్యూవర్స్కి మీరు ఎటువంటి మెసేజెస్ ఇవ్వాలనుకుంటున్నారు, గైడెన్స్, బ్లెస్సింగ్స్ మీరు ఏమి ఇవ్వాలనుకుంటున్నారు? ఓకే, చాలా కార్డ్స్ అనేవి కింద పడ్డాయి. ఆస్క్ ఫర్ హెల్ప్ ఫ్రమ్ అదర్స్. ఓకే, నెక్స్ట్ ట్రస్ట్ ఇన్ ద నియర్ ఫ్యూచర్. ఓకే, సో మీరు నేను ఇందాక స్ప్రెడ్స్లో కూడా చెప్పాను కదా, మీరు ఎవరో ఒకళ్ళ ద్వారా హెల్ప్కి అడిగితే కనుక, హెల్ప్ అడిగి మీ పెద్దవాళ్ళని కానీ, మ్యారేజ్ కౌన్సిలర్ కానీ అడిగి హెల్ప్ తీసుకుంటే కనుక మీకు చాలా బెనిఫిషియల్ అవుతుంది. మళ్ళీ మీరిద్దరూ కలుస్తారు, మీ మధ్య ఏదైతే గొడవలు ఉన్నాయో అవన్నీ కూడా తొలగిపోతాయి, మీరిద్దరూ హ్యాపీగా ఉంటారనమాట. సో దానికి యూనివర్స్ని, ఏంజల్స్ని మీరు ట్రస్ట్ చేయాలి. సో ఇన్ ద నియర్ ఫ్యూచర్ మీకైతే మీ లైఫ్ అనేది బాగుంటుంది. ఓవరాల్గా చెప్పాలంటే ఈ రీడింగ్ సమ్మరీ ఏంటంటే, మీరు కనుక ట్రస్ట్ చేస్తే కనుక ఇన్ ద నియర్ ఫ్యూచర్ మీ కనెక్షన్ అనేది బాగుంటుంది. ఇక్కడ ఎండింగ్సా అంటే ఇక్కడ ఎండింగ్స్ అనేది కనబట్టలేదండి. మీ ఎండింగ్, మీ ఏదైతే కనెక్షన్ ఉందో, సంబంధం ఏదైతే ఉందో అది ముందుకు వెళుతుంది కానీ ఎండ్ అవ్వదు. ఓకేనా? సో ఇది ఏంజల్ బ్లెస్సింగ్స్ అండ్ గైడెన్స్. ఇది మీ ఈ రోజు మీ రీడింగ్ అండి, ఫైల్ నెంబర్ 1. మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఓకే, మళ్ళీ రేపటి రీడింగ్లో కలుద్దాము. అంతవరకు సెలవు, బాయ్. హాయ్, ఫైల్ నెంబర్ 2. సో ఎవరి పర్సన్స్ నేమ్ అయితే ఫస్ట్ లెటర్ ఆఫ్ వాళ్ళ నేమ్ N నుంచి Z వరకు ఉంటే కనుక ఈ రీడింగ్ మీకోసం, ఫైల్ నెంబర్ 2. ఓకే, చూద్దాము అసలు మీ కనెక్షన్ అనేది ముందుకు వెళుతుందా, ఈ సంబంధం ఏదైతే ఉందో, లేదంటే ఎండ్ అయిపోయిందా, ఎండ్ అయిపోతుందా చూద్దాం. స్పిరిట్స్ అండ్ ఏంజల్స్ మా గైడెన్స్, క్లారిటీ ఉండే. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ ఇద్దరి ఎనర్జీస్ అనేవి చెక్ చేద్దాం. మీ పర్సన్ని మీరు మనసులో తలుచుకోండి, వాళ్ళని ఊహించుకోండి. సో వాళ్ళ ఎనర్జీస్ అనేవి చూద్దాం, మీది కూడా చూద్దాం, సరేనా? సో నా వ్యూవర్ యొక్క ఎనర్జీ ఎలా ఉంది, స్పిరిట్స్ అండ్ ఏంజల్స్? ద సన్. నా వ్యూవర్ యొక్క పర్సన్ ఎనర్జీ ఎలా ఉంది? ద మెజిషియన్. ఓకే,
సో ఇద్దరు ఎనర్జీస్ కూడా చాలా చాలా పాజిటివ్గా ఉన్నాయండి. మీరైతే చాలా హ్యాపీగా ఉన్నారు. అంటే మీ వ్యక్తి గురించి ఆలోచించినప్పుడంతా మీ వ్యక్తితో ఒక ఫ్రెష్ స్టార్ట్, న్యూ స్టార్ట్ కావాలి అని కోరుకుంటున్నారు. సో మీరు మీ పైన మీరు దృష్టి పెట్టడం కానీ, లేదంటే మీ పైన మీరు ఫోకస్ చేసి మీరు చాలా అందంగా తయారవటం కానీ, లేదంటే మీరు ఒక హెల్తీగా తయారవడం, హెల్తీ హ్యాబిట్స్ నేర్చుకోవటము, ఇదంతా మీరు చాలా హ్యాపీగా ఉన్నారు. లైఫ్లో ఫుల్ఫిల్డ్గా ఉన్నారు. ఈ పర్సన్ గురించి పాజిటివ్గా ఆలోచిస్తున్నారు. ఈ పర్సన్ ఏం చేస్తున్నారు? సో వాళ్ళు మీకు కనిపించినా కనిపించకపోయినా, యాక్షన్ తీసుకున్నా తీసుకోకపోయినా వాళ్ళైతే మిమ్మల్ని మేనిఫెస్ట్ చేస్తున్నారు. ఎందుకంటే ఇది ఒక డివైన్ కనెక్షన్. వాళ్ళకి డివైన్ నుంచి ఒక సైన్ అనేది, సిగ్నల్ అనేది వస్తుంది. సో వాళ్ళు ఏంటంటే ఈ కనెక్షన్ ముందుకు తీసుకువెళ్దాము అన్నట్టుగా ఒక మేనిఫెస్టేషన్ అయితే చేస్తున్నారనమాట. సో చూద్దాం మీ ఇద్దరి కనెక్షన్ అనేది ముందుకు వెళుతుందా, లేదంటే ఎండ్ అయిపోతుందా? స్పిరిట్స్ అండ్ ఏంజల్స్ మాకు గైడెన్స్, క్లారిటీ ఇవ్వండి. ఈ కనెక్షన్ ముందుకు వెళుతుందా, లేదంటే ఎండ్ అయిపోతుందా? 6 ఆఫ్ సోర్డ్స్, 6 ఆఫ్ వాండ్స్, జడ్జ్మెంట్. ఓకే, సో ఇక్కడ ఏంటంటే 6 అనేది వెరీ ప్రామినెంట్గా కనబడుతుందండి. జూన్ మంత్ అనేది మీకు చాలా ఇంపార్టెంట్ అయి ఉండొచ్చు. జూన్ మంత్లో మీరిద్దరూ మేబీ ఒకరితో ఒకరు కలిసి ఉండొచ్చు, లేదంటే ఒకరినొకరు ప్రపోజ్ చేసుకొని ఉండొచ్చు, లేదంటే మీ బర్త్డేస్ ఏవైతే ఉన్నాయో అవి 6 నంబర్ అయి ఉండొచ్చు. ఓకే, సో ఇక్కడ ఏంటంటే పాస్ట్లో మీరిద్దరికీ రకరకాల ఆన్ అండ్ ఆఫ్ అనేది జరిగింది, గొడవలు జరిగాయి, మీరిద్దరూ విడిపోవడం అనేది జరిగింది, కొంచెం సపరేషన్ అనేది జరిగింది. ఇక్కడ కొంతమందికి ఏంటంటే మ్యారీడ్ కపుల్ కూడా కనిపిస్తున్నారండి, లేదంటే ఒక ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్ కూడా కనిపిస్తూ ఉంది. సో పాస్ట్లో అంత బాగా నాకు కనిపించట్లేదు, కానీ ప్రెజెంట్ ఫ్యూచర్ అనేది చాలా చాలా బాగుందనమాట. ప్రెజెంట్లో కూడా ఒక సెలబ్రేషన్ అనేది, ఒక సక్సెస్ అనేది, ఒక విక్టరీ అనేది మీరు సెలబ్రేట్ చేసుకుంటున్నారు ఇద్దరు కూడాను. సో ఏంటంటే ఒకరితో ఒకరు వాళ్ళ మీ సక్సెస్ని షేర్ చేసుకోవటం కానీ, ఇది కొంతమందికి ఆఫీస్ రిలేటెడ్ కనెక్షన్ అయ్యి ఉండే అవకాశం కూడా ఉందన్నమాట. సో ఇక్కడ ఒక ఎంగేజ్మెంట్ కూడా కనిపిస్తుంది. కొంతమందికి ఎంగేజ్మెంట్ కూడా జరిగి ఉండొచ్చు. మీరిద్దరూ చాలా హ్యాపీగా మీ ఫ్యామిలీస్తో, మీ రిలేటివ్స్తో, ఫ్రెండ్స్తో ఎంజాయ్ చేస్తుండొచ్చు, సెలబ్రేషన్ జరుగుతూ ఉండొచ్చు. సో అదైతే నాకు ఇక్కడ కనిపిస్తూ ఉంది. ఫ్యూచర్లో కూడా ఏంటంటే మీకు ఒక సెకండ్ ఛాన్స్ అనేది వస్తుంది. ఒకవేళ మీరిద్దరూ కనుక ఆన్ అండ్ ఆఫ్లో ఉంటే కనుక, మీకు ఏమైనా గొడవలు ఉంటే కనుక, మీకు ఫ్యూచర్లో కూడా ఒక రీయూనియన్ అనేది కనిపిస్తూ ఉంది, ఒక సెకండ్ ఛాన్స్ అనేది కనిపిస్తుంది. హ్యాపీగా మీరు ఉంటారు. ఇది యూనివర్స్ ఇచ్చే మీకు ఆఖరి అవకాశం అనుకోవచ్చు, ఒక జడ్జిమెంట్ కాల్ అనొచ్చు. సో మీరేంటంటే ఓకే నేను ఇలాగ చెయ్యాలి అన్నట్టుగా మీకు ఆ యూనివర్స్ అనేది, మీరిద్దరూ కనుక యాక్షన్ తీసుకోకపోతే యూనివర్స్ మీకు ఆ పరిస్థితి కల్పిస్తుంది. ఆ కల్పించడం వల్ల మీరిద్దరూ దగ్గర అవుతారు, రీయూనియన్ అనేది జరుగుతుంది. చాలా పాజిటివ్గా ఉంది. ఇక్కడ కూడా నాకు ఎండ్ అయిపోయే కనెక్షన్ లాగా అనిపించటం లేదు. సో చూద్దాము. 2 ఆఫ్ కప్స్, మీ కనెక్షన్ కొనసాగుతుందా, లేదంటే ఎండ్ అయిపోతుందా? ఏస్ ఆఫ్ సోర్డ్స్, 9 ఆఫ్ వాండ్స్. ఓకే, సో ఇక్కడ ఏంటంటే ఇది సెకండ్ టైప్ ఆఫ్ సిచ్యువేషన్. మీరు పాస్ట్లో చాలా ప్రేమగా ఉన్నారు. మీరు పాస్ట్ను ఫస్ట్ చూసుకోండి, దాన్ని బట్టి మీకు ఏది రెజనేట్ అవుతుందో అది తీసుకోండి. పాస్ట్లో మీరు చాలా ప్రేమగా ఉన్నారనమాట. ఇద్దరు ఒక సోల్మేట్స్ లాగా ఒకరితో ఒకరు లవ్ అనేది షేర్ చేసుకున్నారు. చాలా ఒక డివైన్ కపుల్ లాగా, ఆల్మోస్ట్ ఒక వైఫ్ అండ్ హస్బెండ్ లాగే మీరిద్దరూ బిహేవ్ చేశారు, ఉన్నారు కూడా. ఎందుకంటే మీకు ఇది ఒక సోల్మేట్ కనెక్షన్ అని అనిపించింది. సో దానివల్ల ఏంటంటే మీరిద్దరూ ఒక ఏంజల్ బ్లెస్సింగ్ లాగా తీసుకొని చాలా హ్యాపీగా ఉన్నారు పాస్ట్లో. సో ప్రెజెంట్లో ఏంటంటే మీకు ఇక్కడ ఒక న్యూ బిగినింగ్ అయితే జరిగింది. ఇద్దరు క్లియర్ కట్ కమ్యూనికేషన్ చేసుకున్నారు. సో ఒక న్యూ బిగినింగ్ మధ్యలో మీకు ఏదైనా ఒకరికి చిన్న చిన్న పొరపొచ్చాలు ఏమైనా వచ్చుంటే కూడా సో మీరు క్లియర్గా కూర్చొని మాట్లాడుకొని మీరు ఒక న్యూ బిగినింగ్ అయితే చేశారు. అంటే ఏంటంటే మన ఇద్దరం ఇంత ప్రేమించుకుంటున్నాం కదా, సో ఈ కనెక్షన్లో ముందుకు వెళ్ళాలి. సో ముందుకు వెళితే కనుక ఎలా ఉంటుంది అంటే వాళ్ళ కండిషన్స్ వాళ్ళు చెప్పడము, మీ పరిస్థితి మీరు చెప్పడము, ఇద్దరు ఒక క్లియర్ కట్ కమ్యూనికేషన్ చేసుకొని సో ఆ విధంగా మీరైతే ఒక న్యూ స్టార్ట్ అనేది చేశారు. సో నెక్స్ట్ ఫ్యూచర్లో ఏంటంటే ఒక విధంగా ఇద్దరికి సపరేషన్ అనేది కనిపిస్తూ ఉంది.
దానివల్ల ఏంటంటే మీరు వెయిటింగ్, వాళ్ళు మెసేజ్‌లు పెడతారు, వాళ్ళు ఫోన్‌లు చేస్తారని మీరు వెయిట్ చేయటం, మీరు చేస్తారని వాళ్ళు వెయిట్ చేయటము. ఇక్కడైతే ఒక సెపరేషన్ అనేది కనబడుతుంది. ఫ్యూచర్‌లో బాగా ఒక వెయిటింగ్ ఎనర్జీ అనేది కనబడతా ఉంది. సో, మీ ఇద్దరికీ ఒకవేళ గొడవ అయ్యి విడిపోతే గనక సో, ఈగో క్లాషెస్ అంటారు చూసారా? అలాగా మీకు ప్రైడ్, ఈగో వల్ల మీరిద్దరూ కలవకుండా దూరం నుంచి ఒకళ్ళనొకళ్ళు చూసుకుంటా వెయిటింగ్ పీరియడ్ అనేది నాకు ఇక్కడ కనిపిస్తూ ఉంది. సో, ఇది కొంతమందికి రెజనేట్ అవుతుంది. ఇంకా చూద్దాము. అసలు పైల్ నెంబర్ 2 ఎవరైతే సెలెక్ట్ చేసుకున్నారో సో వాళ్ళకి ఈ కనెక్షన్ ముందుకు వెళుతుందా, లేదంటే ఇక్కడే ఎండ్ అయిపోతుందా? ఓకే. సో ఇక్కడ ఏంటంటే మీకు పాస్ట్‌లో మీ కనెక్షన్ అనేది చాలా బాగుంది. అంటే ఇద్దరు కూడా చాలా ప్రేమగా ఉన్నారు. ఒక లవింగ్ రిలేషన్‌షిప్, మళ్ళా ఒక ప్యాషన్ అని చెప్పొచ్చు. చాలా అట్రాక్షన్ అని చెప్పొచ్చు. ఒక రకమైన సెక్షువల్ ఫీలింగ్స్ అని చెప్పొచ్చు. ఒక సెక్షువల్ కనెక్షన్ అని కూడా చెప్పొచ్చు. సో వీళ్ళేంటంటే మీరిద్దరూ అంత ప్రేమగా ఉన్నప్పుడు వాళ్ళకి వేరే ఏదో ఆప్షన్ ఉన్నట్టుగా అనిపించిందనమాట. సో దానివల్ల మీ ఇద్దరికి కొంచెం ఒక డిస్టెన్స్ అనేది వచ్చి ఒకళ్ళనొకళ్ళు స్టాక్ చేసుకునేది స్టార్ట్ చేశారు. దూరం నుంచి స్టాక్ చేసుకోవటము, రైట్ టైం వచ్చినప్పుడు మేము కమ్యూనికేట్ చేస్తాము అన్నట్టుగా ఇద్దరు సపరేట్గా అయిపోవడము, సైలెంట్ అయిపోవడము. ఒకవేళ మాట్లాడుకుంటే కూడా ప్రెజెంట్గా మీరు చాలా తక్కువగా మాట్లాడతారు. కొంతమందికి అయితే ఇద్దరికి సపరేషన్ కూడా కనిపిస్తూ ఉంది. ఓన్లీ స్టాకింగ్ ఎనర్జీ అయితే కనిపిస్తూ ఉంది. సోషల్ మీడియాలో కానీ వాట్సాప్లో కానీ ఎక్కడ కానీ స్టాకింగ్ ఎనర్జీ అయితే కనిపిస్తుంది. మీ గురించి ఎక్కువ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవటం అనేది ఇక్కడ కనిపిస్తూ ఉంది. ఫ్యూచర్లో అయితే కనుక వెరీ స్ట్రాంగ్ బాండ్ అనేది కనిపిస్తూ ఉంది. కాకపోతే కొంచెము ఒకరినొకరు డామినేట్ చేసుకోవటం కానీ, వెరీ ప్రొటెక్టివ్గా ఉండటం కానీ, మీ కనెక్షన్ అనేది నెక్స్ట్ లెవెల్కి అయితే వెళుతుంది ఖచ్చితంగా. ఎందుకంటే ఇక్కడ ఒక స్ట్రాంగ్ అథారిటీ అనేది కనిపిస్తూ ఉంది. సో మీ ఇద్దరికి ఒక అథారిటీ వల్ల కానీ, మీ పెద్దవాళ్ళ వల్ల కానీ మీరిద్దరూ కలవటం కానీ, మీరిద్దరికి ఒక మ్యారేజ్ సంబంధం అనేది ఫిక్స్ అవ్వటం కానీ, లేదంటే ఈ కనెక్షన్ అనేది కమిట్మెంట్ వరకు వెళ్ళటం కానీ జరుగుతుంది. ఇక్కడైతే విడిపోతారు అన్నట్టుగా నాకేమీ అనిపించటం లేదు. సరే, ఇంకా చూద్దాము అసలు మీ కనెక్షన్ ముందుకు వెళుతుందా, లేదంటే ఎండ్ అయిపోతుందా? 7 of Cups, 7 of Wands, 3 of Wands. ఓకే, సో కొంతమందికి జూలై మంత్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్ అండి. 7 నంబర్ అనేది ఇంపార్టెంట్. మేబీ మీ బర్త్డే కానీ, మీ పర్సన్ బర్త్డే కానీ అయి ఉండొచ్చు. సో నంబర్ 7 అనేది మొత్తానికి మీకు చాలా ఇంపార్టెంట్ అని చెప్పొచ్చు. సో పాస్ట్లో ఏంటంటే మీకు చాలా ఆప్షన్స్ ఉన్నాయి. ఇద్దరు కనెక్షన్ ఏంటంటే మీరు ఒక చాయిస్ లాగా పెట్టుకున్నారు. ఓకే, సరే ఉంటారులే అన్నట్టుగా. ఎందుకంటే మీకు చాలా ఆప్షన్స్ ఉండటం వల్ల ఎవరిని సెలెక్ట్ చేసుకోవాలి అనేది మీకు అర్థం కాలేదన్నమాట. సో దానివల్ల ఏంటంటే మీ ఇద్దరి కనెక్షన్ మీకు ఉండొచ్చు, వాళ్ళకి ఉండొచ్చు ఆప్షన్స్. ఒక కన్ఫ్యూజన్ అనేది కనిపిస్తూ ఉంది. ఒక డార్క్ ఎనర్జీ, ఒక కన్ఫ్యూజను, ఏది సెలెక్ట్ చేసుకోవాలి, ఎవరిని సెలెక్ట్ చేసుకోవాలి అనే ఒక కన్ఫ్యూజన్ కనిపిస్తూ ఉంది. ప్రెజెంట్ మూమెంట్లో ఏంటంటే మీరు ఒక స్ట్రాంగ్గా నిలబడి ఒక డిఫెన్సివ్గా మారిపోయారు. ఏంటంటే మేబీ మీ పర్సన్ మిమ్మల్ని ఏమైనా నిలదీసి అడగడం కానీ, నీకు వాళ్ళతో సంబంధం ఏంటి, ఎవరితో తిరుగుతున్నావు, ఇట్లా ఏమైనా అడుగుతూ ఉండొచ్చు. లేదంటే ఒక స్టెబిలిటీ, ఒక కమిట్మెంట్ గురించి అడుగుతూ ఉండొచ్చు. సో దానివల్ల ఏంటంటే మీరు కొంచెం డిఫెన్సివ్గా మారిపోయారు. అలాగే వేరే వాళ్ళు ఎవరైనా మీ కనెక్షన్ గురించి అడుగుతుంటే కూడా మీరు స్ట్రాంగ్గా నిలబడి ఈ కనెక్షన్ గురించి పోరాడదాం అన్నట్టుగా మీరు ప్రెజెంట్లో డిసైడ్ అయ్యారు. కానీ ఫ్యూచర్లో ఏంటంటే మీరు ఈ కనెక్షన్లో లోన్లీనెస్ అనేది ఫీల్ అవుతారు. అంటే ఎవరి బిజీల్లో వాళ్ళు పడిపోయి, ఎవరి ఏదంటారు ఫైనాన్షియల్ స్టెబిలిటీస్లో, జాబుల్లో పడిపోయి, ప్రాజెక్ట్స్లో పడిపోయి ఒకళ్ళొకళ్ళు పట్టించుకోవడం అనేది మానేస్తారు. సో దానివల్ల ఈ కనెక్షన్ అనేది ఒక లోన్లీగా ఉంటారు. ఎంత ఈ కనెక్షన్ ఉంటేనూ కూడా మీరు చాలా లోన్లీగా ఫీల్ అవ్వడము, ఒక్కోసారి నేను ఈ కనెక్షన్ నుంచి దూరంగా వెళ్ళిపోతాను, లేదంటే వేరే వాళ్ళని సెలెక్ట్ చేసుకుంటాను అన్నట్టుగా ఆలోచించడము, ఇవన్నీ ఒక లాంగ్ డిస్టెన్స్ అయితే మీ ఇద్దరి మధ్యలో కనిపిస్తూ ఉంది. అది ఉద్యోగరీత్యా అవ్వచ్చు, లేదంటే ఇమోషనల్గా మీరిద్దరూ విడిపోవటం వల్ల అవ్వచ్చు. కానీ ఇక్కడైతే ఒక లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్గా మారిపోయే అవకాశం అనేది నాకు కనిపిస్తూ ఉంది. ఓకే, సో ఇది ఇవాళ రీడింగు. సో లాస్ట్గా మనం ఒక ఏంజల్ గైడెన్స్, డివైన్ యొక్క బ్లెస్సింగ్స్ ఏంటనేది చూద్దాము. దాంతో మన రీడింగ్ అనేది ఎండ్ అవుతుంది.
స్పిరిట్స్ అండ్ ఏంజల్స్ మీరు ఇచ్చే గైడెన్స్ ఏంటి, మీరు ఇచ్చే బ్లెస్సింగ్స్ ఏంటి? మా పైల్ నెంబర్ 2 వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో సో వాళ్ళకి మీరు ఇచ్చే బ్లెస్సింగ్స్ ఏంటి, మీరు ఇచ్చే గైడెన్స్ ఏంటి? కమ్యూనికేట్ క్లియర్లీ, రొమాన్స్, సక్సెస్. ఓకే, చాలా మంచి పాజిటివ్ బ్లెస్సింగ్స్ అనేవి, గైడెన్స్ అనేది వచ్చింది పైల్ నెంబర్ 2. సో మీరు ముందు ఏదైతే మనసులో ఉన్న అనుమానాలు కానీ అపోహలు కానీ ఏవైతే ఉన్నాయో అవన్నీ తీసి పక్కన పెట్టండి. ఏదైనా ఉంటే ముఖం మీద కమ్యూనికేషన్ అనేది క్లియర్గా ఉండాలి. కమ్యూనికేట్ క్లియర్లీ. ఆ తర్వాత మీరు ముందుకు వెళితే కనుక మీ కనెక్షన్ అనేది చాలా బాగుంటుంది. వెరీ రొమాంటిక్గా ఉంటుంది. సక్సెస్ కూడా వస్తుంది ఈ కనెక్షన్లో మీకు. సో ఒక కనెక్షన్కి సక్సెస్ అంటే ఏంటి? అది మ్యారేజ్, కమిట్మెంట్ ఇవన్నీ కదా. సో మీకు రొమాన్స్ ఉంటుంది, ఒక కమిట్మెంట్, ఒక సక్సెస్ అనేది మీ కనెక్షన్లో ఉంటుంది. సో ప్లీజ్ క్లెయిమ్ దిస్ రీడింగ్. మీకు ఇటువంటి మంచి హ్యాపీ ఎనర్జీ మీ లైఫ్లోకి రావాలంటే ఈ రీడింగ్ అనేది క్లెయిమ్ చేసుకోండి, సరేనా? ఓకే అండి, సో ఇది ఇవాళ రీడింగు. మీకు ఎలా అనిపించింది రీడింగు? ప్లీజ్ కామెంట్ చేయండి, నా ఛానల్ సపోర్ట్ చేయండి, లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. సో ఎంతమంది లైక్ చేస్తే కనుక అది వేరే వాళ్ళందరికీ వెళుతుంది. సో ఖచ్చితంగా మీరు లైక్ చేయండి, సరేనా? థ్యాంక్ యూ సో మచ్, బాయ్.